సోషల్ మీడియా ప్రెజెంట్ లైఫ్ స్టైల్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. ప్రతి ఫీల్డ్లో దీని యూసేజ్ లేనిదే పనులు జరగవు. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ బుక్స్ మీద కంటే ఇప్పుడు సోషల్ మీడియా యాప్స్ మీదే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. ఒక కామన్ మ్యాన్ని కూడా సెలబ్రిటీలో మార్చగలిగే ఈ సోషల్ మీడియా ఎప్పుడు ఎక్కడ మొదలైంది, దీని బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా దీని హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఏంటో తెలుసుకుందాం. 1978లో వర్డ్ క్రిస్టెన్సెన్ మరియు ర్యాండీ సువెస్ అనే ఇద్దరు కంప్యూటర్ ఇంజనీర్స్ బులెటిన్ బోర్డ్ సిస్టమ్స్ అనే సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. మొదలుపెట్టిన కొత్తల్లో దీనికి యూజర్స్ కోసం డైలప్ యాక్సెస్, ఫైల్స్ షేరింగ్, టెక్స్ట్ బేస్డ్ గేమ్స్, న్యూస్ అప్డేట్స్, అలాగే చాటింగ్ లాంటి కోర్ ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. 1980లో దీని వాడకం బాగా ఉండేది. 1989లో వరల్డ్ వైడ్ వెబ్ వచ్చేంత వరకు ఇది మార్కెట్లో బాగా పర్ఫామ్ చేసింది. ఇక ఆ తర్వాత 1997లో 6degrees.com అనే సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ని కనుగొన్నారు. ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవడం, అలాగే ఫ్రెండ్స్ అకౌంట్స్తో కనెక్షన్స్ పెంచుకోవడం, ఇలాంటి అవైలబిలిటీస్ ఉండటం వలన దీనినే తొలి సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా కన్సిడర్ చేశారు. ఇకపోతే 2000s డికేడ్ సోషల్ మీడియా యూసేజ్కి ఒక టర్నింగ్ పాయింట్ డికేడ్ అనుకోవచ్చు. 2003లో మైస్పేస్ అప్లికేషన్ ఒక పాప్ కల్చర్లా మారింది. 2004లో ఫేస్బుక్ వాడుకలోకి వచ్చింది. మొదట్లో దీనిని స్టూడెంట్స్ కోసం స్టార్ట్ చేశారు, కానీ తర్వాత దీన్ని అన్ని రంగాల్లో వాడుతున్నారు. ఇక ఆ తర్వాత సంవత్సరం అంటే 2005లో ప్రెజెంట్ సోషల్ మీడియా స్పేస్ని రూల్ చేస్తున్న యూట్యూబ్ లాంచ్ అయింది. దీనిని చార్ల్స్ హార్లీ, స్టీవ్ చెన్ అండ్ జావేద్ కరీం అనే ముగ్గురు పేపాల్ ఎంప్లాయీస్ కనుగొన్నారు. 2006లో ట్విట్టర్ని లాంచ్ చేశారు. 2010 నుంచి స్మార్ట్ ఫోన్స్ వాడకం మెల్లమెల్లగా గ్రో అవటం వలన సోషల్ మీడియా యాప్స్ వాడకం విపరీతంగా పెరుగుతూ వచ్చింది. అలాగే 2010లో ఇప్పుడు మనం ఎక్కువగా వాడుతున్న యాప్స్లో రెండైన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంచ్ అయ్యాయి. ఇక 2011లో స్నాప్చాట్, 2013లో వైన్, 2015లో షేర్ చాట్, 2017లో టిక్టాక్ లాంటి మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా యాప్స్ లాంచ్ అయ్యాయి. ప్రెసెంట్ మనం కన్జ్యూమ్ చేస్తున్న షార్ట్ ఫామ్ కంటెంట్ రీల్స్ మొదట వైన్ యాప్లోనే స్టార్ట్ అయ్యాయి. తర్వాత దీని యూసేజ్ అండ్ అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. 2024 సర్వే ప్రకారం సోషల్ మీడియా వాడకంలో చైనా టాప్ ప్లేస్లో ఉంది, మన ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. అలాగే యావరేజ్ స్పెండ్ టైం విషయానికి వస్తే లేటెస్ట్ సర్వే ప్రకారం నైజీరియా మొదటి ప్లేస్లో ఉంటే ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ప్రెసెంట్ సోషల్ మీడియా అనేది అన్ని రంగాల్లో క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. ముఖ్యంగా ప్రాపర్ కమ్యూనికేషన్తో వరల్డ్ని కనెక్ట్ చేయడంలో, కామన్ పీపుల్ని అలాగే యంగ్స్టర్స్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళలో అవేర్నెస్ పెంచడంలో ఇది బాగా హెల్ప్ అవుతుంది. దీంతో పాటు పెద్ద ఇండస్ట్రీస్లో స్కేల్ని ఈజీగా మేనేజ్ చేయగలుగుతున్నారు, అలాగే బిజినెస్ని, మార్కెటింగ్ని కూడా పుల్ ఆఫ్ చేయగలుగుతున్నారు. ఇక యంగ్స్టర్స్ కూడా వాళ్ళ ఆర్టిస్టిక్ విజన్ని, టాలెంట్ని చూపించుకోవడం కోసం ఈ సోషల్ మీడియాని బాగా వాడుతున్నారు. ఇక అన్ని ఉపయోగాలైనా దీనివల్ల నష్టాలు లేవా అంటే అది ఎలాగో నేను చెప్పనవసరం లేదు, ఎందుకంటే అది అందరికీ బాగా తెలుసు. మనలో చాలామంది దీన్ని అవసరానికి మించి అన్నెసెసరీగానే ఎక్కువగా వాడుతున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే రీసెంట్ టైమ్స్లో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి సోషల్ మీడియా యాప్స్ అలాగే షార్ట్ ఫామ్ కంటెంట్కి ఎడిక్ట్ అవ్వడం కూడా ఒక రీజన్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే అప్డేటెడ్ టెక్నాలజీస్ ఏవైనా కూడా మన అవసరానికి ప్రొడక్టివ్గా వాడుకోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ని తీసుకోండి, వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని లేదా కంటెంట్ని పబ్లిక్లోకి రీచ్ చేయడం కోసం మాత్రమే యూజ్ చేస్తారు, వేరే వాటికి యూజ్ చేయరు. సో అలా వాడుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. అలాగే మంచి అవేర్నెస్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం శరత్ కొడాలి యూనివర్స్ లాంటి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.